హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గైడ్ తెలుగు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆవ పెట్టిన పులిహోర ఎలా చేయాలో చూసేద్దామా? మరి లేచకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 6 నుంచి 8 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మనకి ఆవపిండి రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా పొడి చేసుకున్న అన్నంలో 3 టేబుల్ స్పూన్ల ఆవ పొడి వేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు, వీటితో పాటు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకుందామండి. చూడండి ఇలా అవుతుంది. కలిపేసుకుంటే కావాల్సింది ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకు. ముందుగా మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు నుంచి రసాన్ని సపరేట్ చేసుకుందామండి. చూడండి ఇలా మొత్తం గుజ్జుని సపరేట్ చేసేసుకుందాం. చివరిగా వచ్చిన రసాన్ని ఒక సపరేట్ బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకొని వేడి చేసుకుందామండి. నూనె వేగాక ఒక 3 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసుకొని బాగా వేయించుకుందాం. మీకు పల్లీలు ఎన్ని అవసరం ఉంటే అన్ని వేసుకోండి. ఇలా వేగిన పల్లీలని మనం సపరేట్ బౌల్లో తీసుకుందామండి. వీటితో పాటు మనం కాజు కూడా ఇలా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే నూనెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. కొంచెం వేగాక అందులోకి ఒక 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందామండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందామండి. ఇప్పుడు శనగపప్పు బాగా వేగిందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని కలిపేసుకుందాం. ఒక నిమిషం పాటు కలుపుకొని ఇది బాగా వేగాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం చింతపండు రసం ఉంది కదా, అది వేసేసుకుందామండి. వేసుకొని బాగా కలిపి ఒక 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. చూడండి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. 20 మినిట్స్ ఎందుకంటే మొత్తం చింతపండు గ్రేవీ మొత్తం దగ్గర కావాలండి. చూడండి ప్రాసెస్ అయ్యే కొద్దీ మొత్తం చిక్కబడుతుంది. చూడండి లాస్ట్కి కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చబరుచుకుందాం దీన్ని. ఇప్పుడు ముందుగా చేసుకున్న అన్నంలోకి ఈ చింతపండు పోపును కొంచెం కొంచెం వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఈ పోపు రెడీ అయ్యే కొద్దీ మాకు సువాసన మాత్రం చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. మొత్తం కలిపేసుకున్నాక ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసుకొని మొత్తంగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక మనం సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.